ఫ్రెండ్స్, ఒకవేళ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 15,000 రూపాయల బడ్జెట్ అయి ఉన్నట్లయితే ఇన్ఫినిక్స్ బ్రాండ్ నుంచి రీసెంట్ గా మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి ఇన్ఫినిక్స్ నోట్ 30 ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఆల్మోస్ట్ ఏ బ్రాండ్ ఆఫర్ చేయలేనటువంటి కొన్ని స్పెషల్ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ మనం ఇందులో చూడొచ్చు. లైక్ 45 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. సాధారణంగా మనం 33 వాట్స్ చూస్తుంటాం. అండ్ దీంతో పాటు ఇది డైరెక్ట్ గా కేబుల్ ద్వారా మనం మరొక మొబైల్ ఫోన్ ని 10 వాట్స్ కి సంబంధించినటువంటి పవర్ సహాయంతో రీఛార్జ్ అయితే చేయొచ్చు. అంటే ఫోన్ ని మనం పవర్ బ్యాంక్ లాగా యూజ్ చేయడంతో పాటు ఛార్జింగ్ బైపాస్ టెక్నాలజీ ఫీచర్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. అండ్ దీంతో పాటు దీంట్లో మనకి JBL ట్యూన్ చేసినటువంటి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ను కూడా మనం ఇందులో అయితే చూడబోతున్నాం. ఇంకా మరిన్ని ఫీచర్స్ ని అయితే ప్రొవైడ్ చేశారు. అవేంటి అనేది వీడియోలో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వీడియోని ఇంకా లైక్ చెప్పితే లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇన్ఫినిక్స్ నోట్ 30 5G అని చెప్పి 16GB ప్లస్ 256GB స్టోరేజ్ తో మనకు రావడం అయితే జరుగుతుంది. అంటే 8+8GB అన్నట్లు 8GB నార్మల్, 8GB విర్చువల్ ర్యామ్, అలాగే 45 వాట్స్ కి సంబంధించినటువంటి ఆల్ రౌండ్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీని గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. అండ్ వారంటీ ఇన్ ఇండియా ఓన్లీ అని చాలా మంది ఇక్కడ నుంచి కొనుక్కొని బయటకి తీసుకెళ్తున్నారు ఏమో. టాప్ మీరు చూసారంటే బాక్స్ కి సంబంధించినటువంటి కంటెంట్స్, అలాగే బాటమ్ దీనికి సంబంధించినటువంటి కలర్ అండ్ వేరియంట్. ఇక్కడ మీరు చూస్తున్న వేరియంట్ ఏదైతే ఉందో 8+256GB, దీంట్లో మీకు 4+128GB వేరియంట్ కూడా ఉంటుంది. అండ్ బై ద వే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి కలర్ ఏదైతే ఉందో ఇంటర్స్టెల్లార్ బ్లూ అని అంటున్నారు. అండ్ దీంతో పాటు ప్యారలల్ గా మీకు మ్యాజిక్ బ్లాక్ అలాగే సన్సెట్ గోల్డ్ కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది. బట్ ఈ బ్లూ కలర్ ట్రై చేయండి. దీంట్లో కొంచెం డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ కలర్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఇది కొంచెం బెటర్ గా ఉంటుంది. కొంత పేపర్ వర్క్, అలాగే దీంట్లో TPU కేస్ ప్రొవైడ్ చేస్తారు, హార్డ్ కేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ స్క్రీన్ గార్డ్ ఆల్రెడీ అప్లై చేస్తుంది. అండ్ దీంట్లో మనకి టెంపర్డ్ గ్లాస్ ని కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇంకొంచెం బెటర్ క్వాలిటీ తెచ్చుంటే బాగుండేది. అండ్ దీంతో పాటు 45 వాట్స్ ఆఫ్ రెగ్యులర్ ఛార్జర్ ని, అలాగే ఒక టైప్ A టు టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్ ని, అలాగే సిమ్ ఎజెక్టింగ్ పిన్ ని మనం కామన్ గా చూస్తుంటాం. అంతే అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏమీ లేవు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇదంతా కూడా పాలీకార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ తోనే డిజైన్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా సేమ్, బట్ మీకు మ్యాటీ కైండ్ ఆఫ్ ఫినిష్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు నెక్ గ్లాస్ ప్రొటెక్షన్ అని అంటున్నారు. ఇది కొత్తగా నేను వింటున్నాను. డ్రాగన్ టైల్ గ్లాసెస్ చూస్తుంటారు కదా, అలాగే కార్నింగ్ కొరిల్లా గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటికన్నా కొంచెం తక్కువగా మనకు రావడం జరుగుతుంది. బట్ పర్వాలేదు, స్క్రాచెస్ వీటన్నిటిని అయితే ఇది సస్టైన్ చేయగలదు. అండ్ ఇదే కాదు, దీంట్లో మనకి IP53 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఫోన్ యొక్క థిక్నెస్ విషయానికి వచ్చారంటే 8.9mm థిక్నెస్ గా మనకు రావడం జరుగుతుంది. ఓవరాల్ గా ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికి మీకు అరౌండ్ 205 గ్రామ్స్ దాకా రావడం జరుగుతుంది. ఫోన్ కొంచెం బల్కీ అనిపిస్తూ ఉంటుంది, బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ ఉండటం వల్ల. డిజైన్ మీద వీళ్ళు ఇంకొంచెం బెటర్ కాన్సన్ట్రేట్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. బట్ వెయిట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఫ్యాంటాస్టిక్. ఇక ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, ప్రైమరీ మైక్రోఫోన్, టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్ తో పాటు 3.5mm జాక్. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు వచ్చేటప్పటికి సిమ్ కార్డ్ స్లాట్. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ గుడ్ మూవ్. అప్ టు 2TB దాకా మీరు ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. వేర్ టాప్ వచ్చేటప్పటికి సెకండరీ స్పీకర్ గ్రిల్ తో పాటు JBL బ్యాడ్జింగ్ అయితే మనం చూడొచ్చు. ఎస్, దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో పాటు JBL ట్యూన్ చేసినటువంటి స్పీకర్స్ అయితే మనం ఇందులో చూడబోతున్నాం. బ్యాక్ సైడ్ మనకి కెమెరా బంప్ ఏదైతే ఉందో చాలా హ్యూజ్ గా ఉంది. ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ ఉండేటువంటి ప్యానల్ లో 25% స్పేస్ ని ఇదే ఆక్యుపై అవడం జరుగుతుంది, విచ్ ఇస్ చూడడానికి బాగుంది. ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ లుక్ అయితే మనకు కనిపించడంతో పాటు ఆ రైట్ సైడ్ లో మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఆఫ్ కోర్స్ ఇదే రెండిట్లాగా మనకు వర్క్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఉండేటువంటి మెయిన్ కీ హైలైట్ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు ప్రొవైడ్ చేశారు. హోల్ డే మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఈవెన్ 5G యూస్ చేసినా గానీ ఎట్ డే మీరు ఆరామ్సే దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ హెవీ గేమింగ్ 5G లో పెట్టుకొని మొత్తం OTT గేమింగ్ అంతా యూస్ చేశారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ 8 to 9 అవర్స్ మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. యావరేజ్ గా మీకు స్క్రీన్ ఆన్ టైం అరౌండ్ 6 hours 15 minutes, 6 hours 20 minutes దాకా మీకు రావడం జరుగుతుంది. దీంట్లో ఛార్జింగ్ టెక్నాలజీ వచ్చేటప్పటికి మనకి 45 వాట్స్ ఇచ్చారు, విచ్ ఇస్ వెరీ గుడ్ ఇన్ దిస్ సెగ్మెంట్. ఇదే మొట్టమొదటి కూడా. సాధారణంగా మనం 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మనం చూస్తుంటాం. ఇది 0 to 75% ఆఫ్ ద ఛార్జింగ్ జస్ట్ కేవలం 30 minutes లోనే కంప్లీట్ చేయడంతో పాటు 100% ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 30 minutes ఆఫ్ టైం తీసుకొని రావడం జరుగుతుంది.
విచ్ ఈస్ కూల్ థింగ్. ఇక దీనిలో మరొక కీ ఫీచర్ ఏంటి అంటే బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీ. సింపుల్ ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని యూజ్ చేయాలంటే ఇందులో మనకి ఎక్స్ ఎరీనా అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. సో దీంట్లో జస్ట్ లైక్ మనకి గేమింగ్ స్పేస్ ఇలాంటివి ఉంటుంది సార్. ఇక్కడ జస్ట్ మీకు కావాల్సినటువంటి గేమ్ ని యాడ్ చేసుకుని ఇక్కడ రైట్ సైడ్ లో మీకు సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ గేమింగ్ మోడ్ లోకి వెళ్ళి బైపాస్ ఛార్జింగ్ సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే ఇక్కడ కిందకి స్క్రోల్ చేయగానే ఎనేబుల్ బైపాస్ ఛార్జింగ్ అని చెప్పి, అలాగే చార్జర్ థ్రస్ట్ హోల్డ్ అంటే ఎంత పర్సెంట్ ఆఫ్ బ్యాటరీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇది బైపాస్ అవ్వాలి అనే ఫీచర్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఛార్జింగ్ పవర్ ఎప్పటి నుంచి కావాలి అని అనుకునేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకున్నారంటే 50% బిలో వెళ్ళిందో ఛార్జింగ్ ఆటోమేటిక్ గా ఇది ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే బ్యాటరీ 50% అవుతుందో ఆటోమేటిక్ గా ఛార్జింగ్ అవ్వడం కట్ ఆఫ్ అయిపోయి డైరెక్ట్ గా బ్యాటరీ నుంచే మొబైల్ ఫోన్ మెయిన్ పీసీబీకి వోల్టేజ్ వెళ్ళి డైరెక్ట్ గా మనకి గేమ్ ప్లే అవ్వడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే మీరు ఛార్జింగ్ తీస్తారో అప్పుడు 50% ఛార్జింగ్ ఏదైతే ఉందో కాన్స్టెంట్ గా ఉంటుంది. ఈ టైం పీరియడ్ అంతట్లో కూడా మీకు ఆ బ్యాటరీ ఏదైతే ఉందో రెస్టింగ్ పొజిషన్ లో ఉంటుంది కాబట్టి హీట్ అవ్వటం కానీ లేదన్నట్లయితే గేమ్ ఆడుతున్నప్పుడు బ్లాస్ట్ అవ్వటం ఇలాంటి అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి అని అర్థం. సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే అప్ టు 1000 టైమ్స్ మీరు దీన్ని రీసైకిల్ చేసినా కానీ ఇంకా బ్యాటరీ యొక్క హెల్త్ అనేది 80% ఉంటుందని చెప్తున్నారు, విచ్ ఈస్ గుడ్ థింగ్. దీంట్లో డైరెక్ట్ గా మీరు వైర్ ద్వారా 10 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ మరొక మొబైల్ ఫోన్ తో అయితే చార్జ్ చేసుకోవచ్చు. లైక్ దీన్ని మనం పవర్ బ్యాంక్ లాగా యూజ్ చేసుకోవటం అనమాట. ఇక దీంతో పాటు మరొక ఫీచర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఎప్పుడైతే మీ మొబైల్ ఫోన్ ఓవర్ నైట్ చార్జ్ చేస్తుంటారో దీంట్లో ఉండేటువంటి ఛార్జింగ్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సహాయంతో మీ మొబైల్ ఫోన్ యూసేజ్ ప్యాటర్న్ ఇది అబ్జర్వ్ చేస్తుంది. అంటే డైలీ మీరు ఎన్నింటికి లేసి మొబైల్ ఫోన్ పట్టుకుంటున్నారు, ఏ టైమింగ్ లో దీన్ని చూస్తున్నారు అనేది అనాలిసిస్ చేసుకొని ఒక 2-3 రోజులు స్టడీ చేసిన తర్వాత ఆ టైం కల్లా అంటే 80% దాకా ఫాస్ట్ గా ఛార్జ్ అయితే 80% అయిపోయిన తర్వాత ఆ టైం మళ్ళీ మీరు లెగిచే టైం కి ఒక అరగంట ముందు మళ్ళీ ఇది ఛార్జ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది, లేదా స్లోగా ఛార్జ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల బ్యాటరీ హెల్త్ బాగుండటంతో పాటు ఓవర్ నైట్ మీకు ఛార్జ్ చేసిన మీ బ్యాటరీ అనేది ఎలాంటి ప్రాబ్లము ఫేస్ చేయదన్నట్లు. సో సాధారణంగా ఇలాంటి ఫీచర్స్ అన్ని మనం యాపిల్ లాంటివి డివైజెస్ లో అలాగే సామ్సంగ్ లాంటి డివైజెస్ ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ లో చూస్తుంటాం. 15,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా దీన్ని తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఇక దీనిలో మరొక కీ హైలైట్ ఇందులో ఉండేటువంటి ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ సంబంధించినటువంటి 6080 SoC చిప్ సెట్ మనం ముందు తీసుకొచ్చారు. ఇది కొత్త ప్రాసెసర్, ఇన్ఫాక్ట్ ఇదే మొట్టమొదటి మొబైల్ ఫోన్ ఈ ప్రాసెసర్ తో లాంచ్ అయింది. మాక్సిమం ఇది వచ్చేటప్పటికి మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 700 అలాగే 800 SoC చిప్ సెట్స్ ఉంటుంది చూసారా, దానికన్నా ఇది కొంచెం హై ఎండ్ ప్రాసెసర్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక క్వాల్కామ్ తో కంపేర్ చేశారంటే 695 SoC చిప్ సెట్ తో దీన్ని అయితే మీరు కంపేర్ చేసుకోవచ్చు. డే టు డే లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా సునాయాసంగా ఈజీగా ఎలాంటి టాస్క్ అయినా ఇది హ్యాండిల్ చేయగలదు. అండ్ ఇది 6 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2.4 GHz గా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఈవెన్ గేమింగ్ పరంగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక పర్వాలేదు, క్వైట్ డీసెంట్ గేమింగ్ అయితే ఇది ఆడొచ్చు. మరీ అంత హై ఎండ్ గేమింగ్ ఏం కాదు కానీ మిడ్ రేంజ్ మీడియం గేమర్స్ ఉంటారు చూసారా, వాళ్ళనైతే ఇది ఫుల్ ప్లెడ్జ్డ్ గా అయితే సాటిస్ఫై చేయగలదు. అండ్ దీంతో పాటు మీకు LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ ని మనకు ప్రొవైడ్ చేశారు. 4+8 రెండు వేరియంట్ లో మీకు దొరకడం అయితే జరుగుతుంది. బట్ నన్ను అడిగితే కనుక మీరు 8GB వెళ్ళిపోండి, దానికి దీనికి మీకు 1000 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. 1000 రూపీస్ కి మీకు అడిషనల్ 4GB అంటే డబుల్ ద మెమరీతో పాటు మీకు ఆల్మోస్ట్ ఆల్ డబుల్ ద స్టోరేజ్ కూడా రావడం జరుగుతుంది. స్టోరేజ్ కూడా మీకు ఇందులో UFS 2.2 స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ రీడ్ అండ్ రైట్స్ అని నేను చెప్తాను. ఇక దీనిలో డిస్ప్లే విషయానికి వచ్చారంటే 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లే ని మన ముందు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ అలాగే 240 Hz కి సంబంధించినటువంటి టచ్ శాంపిల్ రేట్ తోటి మనకు రావడం జరుగుతుంది. సో పర్వాలేదు, టచ్ శాంపిల్ రేట్ కూడా క్వైట్ డీసెంట్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి 580 నిట్స్ దాకా మనకు రావడం జరుగుతుంది. హార్ష్ సన్ లైట్ లో అయితే కనుక మీరు కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. నార్మల్ గా అయితే క్వైట్ డీసెంట్ అనే మనం చెప్తాను. 100% DCI P3 కలర్ గార్మెంట్ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ బై ద బై ఒకవేళ మీరు కనుక నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ఇలాంటి వాటిల్లో HDR కాంటెంట్ మీరు చూస్తున్నారు అన్నట్లయితే అఫ్ కోర్స్ దానికి కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఫుల్ హెచ్డీలో OTT కంటెంట్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారు. సో డిస్ప్లే పరంగా క్వైట్ డీసెంట్, బట్ AMOLED ఇచ్చుంటే బాగుండేది. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇంతకు మించి కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక వీడియో ఒకటే బాగుంటే సరిపోతుంది, ఆడియో కూడా బాగుండాలి కదా. ఎస్, దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఆడియో హైలైట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది JBL తో ట్యూన్ చేసినటువంటి ఆడియో అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంటే దీనిలో ఉండేటువంటి స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి ఆడియో క్వాలిటీ కూడా మీరు వినండి.
సో స్పీకర్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది, కానీ లౌడ్నెస్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్ గా ఉండి కొంచెం క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. ఇక దీనిలో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పుడు మనకి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ తో మనకు రావడం జరుగుతుంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్. దీంట్లో ఏ విధమైనటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే మన ముందు తీసుకొచ్చారు. వేర్ మరొక 2 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి 2 సెన్సార్స్ మన ముందు తీసుకొచ్చారు. సో డెప్త్ లేదా పోర్ట్రేట్ కోసం. సో 108 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. ఏఐ ని దీనిలో ఇంటిగ్రేట్ చేసి డిపెండ్స్ అపాన్ అక్కడ ఉండేటువంటి పిక్చర్ యొక్క సినారియోని బేస్ చేసుకొని ఆటోమేటిక్ గా అది హెచ్డిఆర్ ఆటోమేటిక్ యాక్టివేట్ చేయడం, హెచ్డిఆర్ బ్యాక్ లైట్ ఆన్ చేయడం, ఇలాంటి ఫీచర్స్ అన్నిటి మనకు ప్రొవైడ్ చేశారు. అప్ టు 2x దాకా, అండ్ ఇంకా కావాలి అన్నట్లయితే కనుక మీకు అప్ టు 10x దాకా కూడా మనకి డిజిటల్ జూమ్ కి అయితే మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సూపర్ నైట్ ఫీచర్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. కొంచెం లో లైటింగ్ లో ఫోటోగ్రఫీ ఏదైతే ఉందో మనకు కొంచెం బెటర్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. అండ్ బ్యూటీ మోడ్ ని కూడా యాడ్ చేశారు. సో రేర్ కూడా ఒకవేళ ఫోటోస్ ని క్యాప్చర్ చేసేటప్పుడు లైక్ పింపుల్స్ వీటన్నిటిని మాక్సిమం ఇదైతే క్లియర్ చేసి మనకు చూపించడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ దీంతో పాటు మనకి వీడియో రికార్డింగ్ లో కూడా అప్ టు 2K 30 FPS లో, అలాగే 1080 లో 60 అలాగే 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఈవెన్ ఫ్రంట్ లో కూడా మీకు సేమ్. ఈవెన్ దీంట్లో మనకి ఫిల్మ్ మోడ్ అని ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చాడు. దీంట్లో మనకు కొన్ని ప్రీసెట్స్ అయితే ఉంటాయి. సో ఆ ప్రీసెట్ ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రీసెట్ కి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ అయితే మీరు ఇక్కడ రికార్డ్ చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్ గా ఫిల్టర్ అని అనుకోవచ్చు. అండ్ ఇవే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికి స్కై షాప్ అనే ఫీచర్ తీసుకొచ్చారు. లైక్ రెడీమేడ్ ఫిల్టర్స్ ఇవి. సో డైరెక్ట్ గా మీరు స్కై బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో స్కై తో ఫోటో క్యాప్చర్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక డిఫరెంట్ కలర్స్ అలాగే డిఫరెంట్ మాడ్యూల్స్ తో మీరు క్యాప్చర్ అయితే చేయొచ్చు. లైక్ ఇక్కడ మీరు చూసారంటే మూన్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే మన వెనకాల మూన్ ఉన్నట్లుగా జస్ట్ లైక్ ఏ స్నాప్చాట్ ఫిల్టర్స్ ఉంటాయి చూసారా, సేమ్ అదే విధంగా లైక్ ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో అవే ఫీచర్ ని మనం ఇందులో ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. సో ఈవెన్ ఫ్రంట్ కూడా పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేస్తున్నారు. బట్ ఎడ్జ్ డిటెక్షన్ ఇంకొంచెం బెటర్ గా మన ముందు తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. కెమెరా పరంగా డీసెంట్ అని నేను అంటాను అంతే. ఈవెన్ ఫ్రంట్ లో కూడా ఇంట్రెస్టింగ్ గా వీళ్ళు 2K వీడియో రికార్డింగ్ అయితే మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్ మూవ్. ఇక అడిషనల్ వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే ఇందులో మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంటుంది. బ్లూటూత్ 5.1 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. ఇంట్రెస్టింగ్ గా NFC ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. లైక్ ఒకవేళ మీరు కనుక కార్డ్స్ యాడ్ చేసుకొని ట్యాప్ టు పే ఇట్లాంటి ఫీచర్స్ అన్ని యూస్ చేస్తున్నారంటే ఇది మీకు చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. అన్ని సెన్సార్స్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని మన ముందు తీసుకొచ్చారు. అండ్ సార్ వాల్యూస్ కూడా మన ఇండియన్ స్టాండర్డ్స్ కు లోబడి ఉన్నాయి. హెడ్ అండ్ బాడీ వాల్యూస్ కూడా కంట్రోల్ గానే ఉండడం జరిగింది. అండ్ 14 5G బ్యాండ్స్ ని మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో విచ్ ఇస్ గుడ్ మూవ్. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారన్నట్లయితే వీళ్ళకి సంబంధించినటువంటి XOS ఉంటుంది. నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, వీళ్ళ కస్టమైజ్డ్ ఇది. కోర్స్ ఆబ్వియస్ గా ఇది చైనీస్ బ్రాండ్ కాబట్టి బ్లాట్వేర్ అయితే చాలానే ఉన్నాయి. అఫ్ కోర్స్ వాటన్నిటిని కూడా మనం కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు, బట్ వాటిని కూడా కంట్రోల్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా నాకు ఎట్లా లాగ్ హ్యాంగ్ ఇలాంటి ఫీచర్స్ అయితే ఏం లేవు. బై డిఫాల్ట్ గా డైలర్ కూడా మనకి డిఫాల్ట్ డైలర్ ఇచ్చారు. డైరెక్ట్ గా ఒకవేళ కాల్ రికార్డింగ్ చేసుకోవాలంటే అవతల నోటిఫికేషన్ లేకుండా మీరు కాల్స్ అయితే రికార్డ్ చేసుకోవడంతో పాటు మెసేజింగ్ కూడా మనకి డిఫాల్ట్ మెసేజింగ్ యాప్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ గుడ్ మూవ్. అండ్ దీని సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయానికి వచ్చారు అంటే ఇది ఒక మేజర్ అప్గ్రేడ్. అంటే Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది కాబట్టి Android 14 అలాగే మరొక 2 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారంట. అండ్ ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే సాధారణంగా ఈ బడ్జెట్ కాదు, పెద్ద బడ్జెట్ లో కూడా మనం చూడం ఫ్రంట్ సెల్ఫీ కోసం వీళ్ళు ఫ్లాష్ లైట్ ని కూడా ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ గుడ్. అండ్ బై ద వే దీంట్లో మనకి 3.5 ఆడియో జాక్ తో పాటు ఒకవేళ మీరు కనుక హెడ్ ఫోన్ లవర్ అయి ఉన్నట్లయితే దీంతో పాటు మనకి రీసెంట్ గా గవర్నమెంట్ అయితే ఒక రూల్ ని పాస్ చేసింది కదా, FM మ్యాండేటరీ అని. దీంట్లో ఇన్బిల్ట్ FM ని కూడా ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ గుడ్ మూవ్. ఇక ఫైనల్ గా దీని ప్రైసింగ్ విషయానికి వద్దాం. సో దీంట్లో మీకు 2 వేరియంట్స్ ఉంటాయి. సో ఒకటి వచ్చేటప్పటికి 4+ 128GB అలాగే మరొకటి వచ్చేటప్పటికి 8+ 256GB. రెండింటికి మీకు పెద్ద తేడా ఏమి ఉండదు, 1000 రూపాయలే. నన్ను అడిగితే కనుక మీరు హై ఎండ్ వేరియంట్ కి వెళ్ళిపోండి. సో అదే మీకు బెటర్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది, మచ్ మోర్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు కనుక 15,000 రూపాయల స్ట్రిక్ట్ బడ్జెట్ లో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉన్నటువంటి ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఎక్సెప్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా వీళ్ళు ఇంకొంచెం బెటర్మెంట్ చూడాల్సి ఉంటుంది. అండ్ కెమెరాస్ కూడా ఓకే అంటాను, బట్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బెటర్ గా ఉండేది. మేబీ ఇది ఫ్యూచర్ వచ్చేటువంటి OTA అప్డేట్ లో వీళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్లో ముఖ్యంగా నేను ఇందులో బ్యాటరీ అలాగే ఛార్జింగ్ టెక్నాలజీ NFC ఇలాంటి లేటెస్ట్ ఫీచర్స్ అన్నిటికీ కూడా ఫిదా అయిపోయాను, ఇంక్లూడింగ్ ఇందులో 14 5G బ్యాండ్స్తో సహా. సో అలాంటి బడ్జెట్లో ఆల్మోస్ట్ ఆల్రౌండర్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఆల్రెడీ ఈ మొబైల్ ఫోన్ మీకు ఫ్లిప్కార్ట్లో సేల్లో కూడా అవైలబుల్ ఉంది. వీలైతే వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఒక్క AMOLED డిస్ప్లే, అందులో కూడా అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తెచ్చి 17,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో తెచ్చినా కానీ నిజంగా కిల్లర్ ఫోన్ అయ్యేది. స్టిల్ ఇప్పటికి కూడా కిల్లర్ ఫోన్ అనే నేను అంటాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.